రెండేళ్లలో ఏం ఉద్ధరిస్తే ఇంటింటికి వెళ్తున్నారని టీడీపీ నేతలను వైసీపీ పీఏసీ సభ్యులు కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఓట్లు వేయలేదన్నారు. ఈవీఎంలతో మేనేజ్ చేసి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. గత 5 ఏళ్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రజలు ఆనందంగా ఉండేవారని తెలిపారు. ఎన్నికల ముందు హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం ప్రజలను నట్టేట ముంచిందని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పాటూరు గ్రామంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ప్రసన్న పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వ 5 ఏళ్లలో గ్రామానికి చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు, నలుబోలు సుబ్బారెడ్డి, అత్తిపల్లి అనూప్రెడ్డి, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, శివుని నరసింహులరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని పథకాలు ఇచ్చారో, ఇప్పుడేదో 2 సంవత్సరాలు పూర్తయిందంట. ఇంటింటికి తెలుగుదేశం అని ప్రతి ఇంటికి వస్తా ఉన్నారు. ఏం ఉద్ధరించారు, ఏం చేశారు? 5 సంవత్సరాల్లో ఒక్క పాటూరుకే జగన్మోహన్ రెడ్డి గారు 32 కోట్ల రూపాయలు ఇచ్చాడు అని అంటే, ఇంకా రాష్ట్రం అంతటా అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో, అన్ని గ్రామాల్లో ఎంత అమౌంట్ ఉంటుందో చూడండి. దాదాపు 3 లక్షల కోట్లు ఇచ్చినాడు బటన్ నొక్కి విజయవాడ నుంచి. ప్రతి పేద వ్యక్తి, ఎస్సీస్ గాని, ఎస్టీస్ గాని, బీసీస్ గాని, ముస్లిం మైనారిటీలు గాని అందరూ కూడా లబ్ధి పొందినారు. 5 సంవత్సరాలు రైతులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మంచి రేట్లు వచ్చినాయి. ఈ రోజు అందరూ బాధలు పడుతున్నారు, అందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకు గెలిపించుకున్నామా ఈ పార్టీని అని బాధపడుతున్నారు. అంటే ప్రజలు ఓట్లు వేయలేదులేండి, ఈవీఎంలతో గెలిచారు. ఈవీఎంలు మేనేజ్ చేసి ఆంధ్రప్రదేశ్ లో, ఒరిస్సాలో ఈ ప్రభుత్వాలు వచ్చే విధంగా మోసం చేశారు ప్రజల్ని. కానీ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్ని మంచి పథకాలు చేశారో, ఆయన వారసుడిగా ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టకుండా అందరికీ సహాయం చేసిన బహుశా భారతదేశంలోనే ఎవరు ఉండరు. ఇన్ని పథకాలు బటన్ నొక్కి పేదలు బాగుండాలి, రైతులు బాగుండాలి, అందరూ కూడా బాగుండాలని కోరుకున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వెతికినా కనబడ్డు భారతదేశంలో ఇటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మనిషి. నిత్యం ప్రజలు బాగుండాలని కోరుకునే వ్యక్తి, రాష్ట్రం బాగుండాలని కోరుకునే వ్యక్తి. ఈ రోజు 2 సంవత్సరాల నుంచి ప్రజలు అన్యాయం అయిపోయినారు, రైతులు అన్యాయం అయిపోయినారు. ఒక్క పథకం లేదు, వాగ్దానాలన్నీ పూర్తిగా విస్మరించారు. యువత మోసపోయినారు, 18 ఏళ్ళు నిండిన మహిళలు మోసపోయినారు. అబద్ధం చెప్పకుండా చెప్పి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని, ప్రజల్ని ముంచేశాడు. ఏదేమైనా ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు, మరలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని. ఖచ్చితంగా తీరుతుంది, భగవంతుడి ఆశీర్వాదం ఉంది. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.